మన భారతదేశం సరైన నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ అనేది మంచి నిర్ణయం అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సిద్ధం చేసింది భారత సైన్యం. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం సరైన నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది. ఒకసారి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద మన భారతదేశం మొత్తం మంచి ఉడుకు మీద ఉంది. రక్తం మరిగేలా చేశారు వాళ్ళు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎందరో మహిళలు ఈ కారణంగా చిహ్నంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూసారా, మహిళలకి బొట్టు అనేది ఎంత ముఖ్యమో మన భారతదేశానికి కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అంతే ముఖ్యం అనేసి సగర్వంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఎందరో వీరవనితలకి అంకితం అన్నమాట. ఈ ప్రత్యక్ష యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ అంత సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై జవాన్. పెహల్గాం టెర్రర్ అటాక్ మన భారతదేశానికి తీవ్ర శోకాన్ని కలిగించింది కదా. ఆర్మీ ఫోర్స్ అంతా కలిసి ఎంతగానో కృషి చేస్తుంది. అయినా కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశంలో చొరబడి వారిని ఎంతగానో హింసకు గురి చేసి మరీ చంపేశారు. జమ్మూ కాశ్మీర్లో టూరిజం కోసం వెళ్ళిన చాలామంది ప్రాణాలను బలి తీసుకున్నారు ఈ టెర్రరిస్టులు. వీళ్ళ కారణంగా వాళ్ళ కుటుంబాలు ఎంతో శోకం అనుభవిస్తున్నాయి. అయితే వీళ్ళ కోసం మన ఆర్మీ అనేది మంచి సైన్యం అంతా మంచి దృఢంగా రెడీ అయింది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ బార్డర్ అనేది మనకి కూడా సంబంధం ఉన్నది అసలు యాక్చువల్గాన. అక్కడ ఈ ఫోటోలో చూస్తున్నట్టుగానే ఈ ఏరియాల్లోనే ఎక్కువగా జరిగింది అనమాట ఈ పెహల్గాం అటాక్. పెహల్గాం అటాక్లో మరణించిన ఆర్మీ సోదరులకు అలాగే టూరిజంకు వచ్చిన సందర్శకులకు కూడా వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పెహల్గాం అటాక్లో చనిపోయిన మురళీ నాయక్ సార్కి ఎంతగానో మన భారతదేశం రుణపడి ఉంది. సార్, మీ చావు ఎంతో మందికి స్ఫూర్తి అనమాట. పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించిన గొప్ప సోల్జర్ మీరు. మీ పేరు చిరకాలం భారతదేశం గుండెల్లో నిలిచిపోతుంది. మిమ్మల్ని కన్నా భూమాతకి ఖచ్చితంగా న్యాయం చేసి మీరు వెళ్ళిపోయారు. మీలాంటి సోల్జర్ని కోల్పోయినందుకు భారతదేశం ఎంతగానో కృంగిపోతుంది. కన్న తల్లికి భారతదేశం ఎంతగానో రుణపడి ఉంది. ఇప్పుడు మీ ఫ్యామిలీకి భారతదేశం తరపు నుండి ఎంత సేవ చేసినా కూడా తక్కువే అన్నమాట. మీలాగా సోల్జర్గా కావాలని మాలాంటి ఎంతోమంది కలలకు మీరే నిదర్శనం. మురళీ నాయక్ అంటే సైనికుడు కాదు, ఒక పెద్ద విస్ఫోటనం అని మీరు నిరూపించారు. ఏది ఏమైనా మీ యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం. జై హింద్, జై జవాన్. పాకిస్తాన్కి ఇప్పుడు తెలుస్తుంది ఇండియా యొక్క సత్తా ఏంటో. కులమత భేదం లేకుండా ఐకమత్యంగా ఉండే మన భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తాయి. ఒక్క పాకిస్తాన్ దేశం తప్ప మిగతా ప్రపంచ దేశాలన్నీ మన యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాయి. మన దేశం ఎన్నో సిరి సంపదలతో వెలసిల్లిన దేశం. అలాంటిది ఈ పాకిస్తాన్ నా కొడుకులకి ఎక్కడా కూడా తగ్గదు. పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టేలాగా మన భారతదేశం ఎన్నో రకాల ప్రయోగాలు జరుపుతుంది ఆల్రెడీ. మన భారతదేశం సపోర్ట్గా ఎన్నో దేశాలు వస్తున్నాయి. పాకిస్తాన్కి ఇంకా దగ్గర పడిపోయింది. పాకిస్తాన్ నా కొడుకులు ఇంత దుర్మార్గం చేసినా కూడా మన భారతదేశం మంచితనంతో వాళ్ళని మంచిగా చెప్తూ ఉంటే వినట్లేదు. మన భారతదేశం యొక్క విశ్వరూపం ఏంటో చూసే వరకు వీళ్ళు ఆగరు. ఒక్కొక్క నా కొడుకు చెమటలు పట్టేయాలి.